Hi guys, welcome to Cricket Chat Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో సిరాజ్ హీరోగా ఎమర్జ్ అవుతాడని మీరు ఎవరైనా కూడా అనుకున్నారా? ఐ డోంట్ థింక్ సో. మీరు ఎవరు కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, బుమ్రా ఇలాంటి పేర్లు అనుకుంటారు. ఒకవేళ మనం సిరీస్ గెలిచినా డ్రా చేసుకున్నా వీళ్ళ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ వస్తుందని మనం అనుకుని ఉంటారు. కానీ సిరాజ్ ఈజ్ నాట్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్. అతనికి ఇవ్వలేదు, శుభ్మన్ గిల్కి ఇచ్చారు. కానీ నా దృష్టిలో హీఈస్ ద రియల్ మ్యాన్. మనం గెలవడానికి ప్రధాన కారణం, గెలవడం అంటే అదే డ్రా, ఇట్ లైక్ మోర్ లైక్ ఎ విన్. 2-2తో మనం ఈ సిరీస్ డ్రా చేసుకోవడానికి ప్రధాన కారణం సిరాజ్. శుభ్మన్ గిల్ కాంట్రిబ్యూషన్ చాలా బాగుంది. కెప్టెన్గా 750 రన్స్ చేయడం, బ్రాడ్మెన్ తర్వాత ఎక్కువ రన్స్ చేయడం యాజ్ కెప్టెన్. నేను ఓవర్సీస్ టూర్, అది మామూలు విషయం కాదు, 4 సెంచరీలు చేయడం. కానీ ది షియర్ ఇంపాక్ట్ దట్ సిరాజ్ హెస్ క్రియేటెడ్, పర్టికులర్లీ 2 wins, ఎడ్జ్బాస్టన్లో కానీ ఇక్కడ ఓవర్లో కానీ మనం గెలిచినప్పుడు సిరాజ్ చూపించిన ఇంపాక్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది కాకుండా ఎన్ని ఓవర్లు వేశాడు అతను? 185 పైగా ఓవర్లు వేశాడు. అంటే 1000కి పైగా డెలివరీస్, 1100 balls ఈ బౌల్డ్. ఒక్కసారి కూడా అలసట కానీ ఇదే ఏం చూపించకుండా ప్రతి స్పెల్లో, డే ఎండింగ్లో కూడా వాజ్ రన్నింగ్ ఇన్ హార్డ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. టీం కోసం తన శాయశక్తులన్నీ ఒడ్డి బౌలింగ్ వేశాడు. 5 టెస్టులు ఆడిన ఏకైక బౌలర్ ఆన్ బోత్ ద సైడ్స్. అఫ్కోర్స్ క్రిస్ వోక్స్ కూడా ఆడాడు, కానీ 5వ టెస్ట్లో సగంలోనే అతని ఇంజరీ చూసాము. సో అంత స్టామినా, ఆ ఇంటెన్సిటీ, ఆ డిటర్మినేషన్ అన్నీ చూపించి 23 వికెట్లు తీశాడు. ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. నెక్స్ట్ బెస్ట్ ఐ థింక్ 19 బై జార్స్టన్. సో 5 టెస్టులు ఆడి 23 వికెట్లు తీసి ఇండియాకి, ముఖ్యంగా ఆన్ Day 5 ఆఫ్ ది ఓవల్ టెస్ట్ అతను వేసిన 4.1 overs అనుకుంటా, దాంట్లో 9 runs మాత్రం ఇచ్చి 3 wickets తీశాడు. అండ్ ట్రిమెండస్ ప్రెషర్. ఎలాంటి ప్రెషర్ చూస్తున్నా మనకే చేతులు వణుకుతున్నాయి. అక్కడ ఆడుతున్న ప్లేయర్స్కి ఎలాంటి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు కొట్టే ప్రతి రన్ కూడా ఎంత మనని ఇబ్బంది పెడితే, ఎంత ప్రెషర్ ఇంకా పెంచుతూ ఉంటుంది ఆ టైంలో అలాంటి బౌలింగ్ చేయడం అంటే. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్తో పాటు సిరీస్ కూడా ఓడిపోతాం. మనం ఓవర్లో ఓడిపోతే, టెస్ట్ మ్యాచ్ ఓడిపోతే, ఆ ఒక్క టెస్ట్ ఓడిపోవడమే కాదు, సిరీస్ కూడా ఓడిపోతాం. గెలిస్తే మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ కూడా డ్రా చేసుకుంటాం. సో లాట్ ఎట్ స్టేక్, సో మచ్ ఎట్ స్టేక్. అలాంటి సిచ్యుయేషన్లో సిరాజ్ వేసిన ఆ స్పెల్, హెడ్స్ ఆఫ్ టు హిమ్. అండ్ హీ హెల్డ్ హిజ్ నర్వ్. చెప్పాడు తర్వాత, నేను పొద్దున్న లేచి, అతను బహుశా క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్, ఆ బిలీఫ్ సిస్టమ్ మీద నమ్ముతాడు. బిలీవ్ అని చెప్పి ఆ క్రిస్టియానో రొనాల్డో బిలీవ్ అన్న ఆ వర్డ్ని తన ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకొని అతను హీ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ బిలీవ్డ్ ఇన్ గివింగ్ దిస్ విక్టరీ టు ఇండియా. పర్టికులర్లీ అతను ఆ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత అందరూ అతను విలన్గా చూశారు. 4th డే రోజున అతను హ్యారీ బ్రూక్ క్యాచ్ డ్రాప్ చేస్తుంటే చేయడం, అక్కడ పట్టుంటే నిన్నే గెలిచేస్తున్నాడు. ఆ ముందు రోజు 4th డేనే గెలిచేస్తున్నాడు. కానీ ఆ క్యాచ్ డ్రాప్ చేసి విలన్గా మాడినవాడు మళ్ళీ హీ మేడ్ అమెండ్స్. దానికి అతనే ఆ సవరణ ఏదైతే ఉందో అది చేసి మనని మళ్ళీ గెలిపించాడు. ఒంటి చేత్తో గెలిపించాడు ఆల్మోస్ట్. దట్ స్పెల్, రిమార్కబుల్ స్పెల్. మనకి 5th డే రోజు అతను వేసిన స్పెల్ ఎప్పటికి గుర్తుంటుంది. వే బోల్డ్ అండ్ హీ మెయింటైన్ దట్ ఇంటెన్సిటీ, కసి అతను చూపించడం రిమార్కబుల్. సిరాజ్ అంటే చాలామందికి ఒక లోకువ, చులకన, చాలా లోకువ. బహుశా అతని బ్యాక్గ్రౌండ్ వల్లేమో, చాలా అట్టడుగు నుంచి వచ్చాడు కదా, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఎందుకంటే మొత్తం మీద సిరాజ్, ఎందుకంటే మొదట్లో అతను రన్స్ ఎక్కువ ఇచ్చాడు, దిండా అకాడమీ అది ఇది అనేవారు కదా. సో అలాంటి సిరాజ్ మీద సోషల్ మీడియా మన సింహాలు ఉన్నారే, వాళ్ళు విరుచుకుపడతారు ప్రతిసారి. ఏంటంటే ఆ సిరాజ్ గారిని తీసేయండి, వాడు ఎందుకున్న టీంలో, ఇలా రకరకాల కామెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను. సిరాజ్ ఎంత బాగా మన టీంకి, పర్టికులర్లీ ఈ ఫార్మాట్లో, మీరు మిగతా ఫార్మాట్స్ వదిలేండి, మిగతా ఫార్మాట్స్ గురించి నేను మాట్లాడిన, అక్కడ కూడా హీ హాజ్ పర్ఫార్మ్ వెల్, నో డౌట్. కానీ టెస్ట్ మ్యాచ్లో హీఈస్ అవర్ కీ బౌలర్. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పి, సిరాజ్ ఐ థింక్ ఈ ప్లేడ్ సమ్ 41 టెస్ట్ మ్యాచెస్ సో ఫార్. 2020లో అతని కెరియర్ స్టార్ట్ అయింది మెల్బోర్న్ టెస్ట్తో. అతను ఈ 41 టెస్ట్ మ్యాచ్లో ఒక 7 ఇంపార్టెంట్ విన్స్ అవుట్ సైడ్ మనం సాధించిన ఓవర్సీస్ విన్స్లో 7 ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాల్లో అతను ఈ ప్లేడ్ కీ రోల్. 7 ఇంపార్టెంట్ ఓవర్సీస్ విన్స్, మనం ఎక్కడ గెలవని చోట కొన్ని ఇంపార్టెంట్ విన్స్లో
అతను కీ రోల్ ప్లే చేశాడు. అవన్నీ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు అతని టెస్ట్ డెబ్యూ మెల్బోర్న్లో అయింది 2021లో. మనం ఆ బీజీటీ సిరీస్ గెలిచాం కదా, మెల్బోర్న్లో మనం అంతకుముందు టెస్ట్ మ్యాచ్లో ఎడిలైడ్లో 36 ఆల్ అవుట్ హ్యూమిలియేటింగ్గా ఓడిపోయాం. ఆ మెల్బోర్న్ టెస్ట్లో మనం కంబ్యాక్ అయ్యి బ్రహ్మాండంగా గెలిచాం. ఆ మ్యాచ్లో తన డెబ్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. ఐ థింక్ లబుషేన్ వికెట్ ఈ గాట్ ఫస్ట్ టెస్ట్ వికెట్. సో ఇంపార్టెంట్. లబుషేన్ అప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు, అతను అవుట్ చేశాడు. తర్వాత అదే సిరీస్లో తన 3వ టెస్ట్ బ్రిస్బేన్లో హీ వాజ్ లీడింగ్ ద అటాక్. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఆడింది ఎవరు, నటరాజన్, షార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, వీళ్ళు మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్. అండ్ సిరాజ్ ఐ థింక్ ఈజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ ది ఆల్. ఇతను 3వ టెస్ట్, మిగతా వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ లేదా 2వ టెస్ట్. అలాంటి సిచ్యుయేషన్లో హీ వాజ్ లీడింగ్ ద బౌలింగ్ అటాక్ అండ్ హీ బౌల్డ్ బ్రిలియంట్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ హాల్ ఉంది. గాబా, ఫేమస్ గాబా విక్టరీ, గాబాగా గమండ్ టూటా అన్న విక్టరీలో ఈ పిక్డ్ అప్ 5 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. లబుషేన్, స్మిత్ ఇద్దరిని సెకండ్ ఇన్నింగ్స్లో అవుట్ చేశారు. సో దట్ వాజ్ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ తన ఫస్ట్ టెస్ట్ సిరీస్లో. తర్వాత సీన్ కట్ చేస్తే లార్డ్స్ టెస్ట్ 2021, లార్డ్స్ టెస్ట్లో మనం ఆ 20 ఓవర్స్ ఆఫ్ హెల్ అని చెప్పి విరాట్ కోహ్లీ అంటాడే, మనం జస్ట్ 60 ఓవర్స్లో మన ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేయాలి. ఆ సిచ్యుయేషన్లో ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ని కంప్లీట్ వరుసగా అవుట్ చేశాడు సిరాజ్, 4 వికెట్స్ తీశాడు. అదే మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు, 8 వికెట్స్. లార్డ్స్ ఫేమస్ విన్ ఇన్ 2021, దాంట్లో ఈ పిక్డ్ అప్ 21 వికెట్స్, సారీ 8 వికెట్స్. 2021లో 8 వికెట్స్ తీశాడు. సో ఈ పిక్డ్ అప్ 8 వికెట్స్ ఇన్ దట్ లార్డ్స్ విన్. మళ్ళీ 2024లో కేప్ టౌన్లో మనం ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు. సౌత్ ఆఫ్రికాలో మనం గెలిచిన టెస్ట్ మ్యాచ్లు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ కేప్ టౌన్లో మనం టెస్ట్ మ్యాచ్ గెలిచాం మొట్టమొదటిసారి ఆ వెన్యూలో. దేర్ హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 6 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, 1 వికెట్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో అది మంచి పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 55 ఆల్అౌట్. దాంట్లో సిరాజ్ పిక్డ్ అప్ 6 వికెట్స్. సిరాజ్ అండ్ బుమ్రా వర్ ఆల్ ఓవర్ దెమ్. సో దట్ వాజ్ ఎ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్. అదొకటి. తర్వాత మన పెర్త్ టెస్ట్లో బుమ్రా వాజ్ అవర్ హీరో. మన రీసెంట్గా మనం 2024 ఆస్ట్రేలియన్ పెర్త్లో ఓడించాం. బట్ సిరాజ్ ఆ టూర్లో ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ టూర్, బట్ ఫస్ట్ టెస్ట్లో బాగా బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. లబుషేన్ని మార్చిన అవుట్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో అక్కడ కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు కరెంట్ సిరీస్లో ఎడ్జ్బాస్టన్లో మనం ఎప్పుడు ఇంతవరకు గెలవలేదు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో మరొక వికెట్ తీశాడు. సో అక్కడ కూడా ఆ విజయంలో కూడా అతను కీ రోల్ ప్లే చేశాడు. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఓవెల్లో ఇప్పుడు మనం సిరీస్ సమన్ చేయడంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు. దట్ ఈస్ హిస్ బెస్ట్ ఎవర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. 9 వికెట్ హాల్ మొదటిసారి తీసుకున్నాడు. సో సిరాజ్ తన బ్రీఫ్ కెరియర్లో ఎన్ని ఇంపార్టెంట్ విన్స్లో తన కీ రోల్ ప్లే చేశారు. అయినా మనం సిరాజ్ ఎందుకు అని తీసేయండి, సిరాజ్ ఎందుకు పనికిరాడు, ఎందుకు పెడతారని టీంలో ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. బట్ సిరాజ్ అన్సంగ్ హీరో. దాంట్లో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అతను చాలా మామూలుగా వచ్చాడు, చాలా మామూలు బ్యాక్గ్రౌండ్ కదా అతనిది. ఎందుకంటే అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. అతని ఫాదర్ మనకు ఆటో డ్రైవర్, మదర్ ఇళ్లలో పనిచేసేది. అబ్దుల్ అజీమ్ అని ఒకప్పటి హైదరాబాద్ రంజీ క్రికెట్ చాలా బాగా ఆడేవాడు, 100 కూడా ఉంది రంజీ ట్రోఫీ. అబ్దుల్ అజీమ్ ఇంట్లో వాళ్ళ మదర్ వర్క్ చేసేది, సిరాజ్ వాళ్ళ మదర్ మెయిడ్గా వర్క్ చేసేది. అక్కడ అడిగింది, సార్ మా వాడికి అవకాశం ఇవ్వండి అంటే అతను చూశాడు, చాలా ఆర్డినరీగా ఉన్నాడు, పెద్ద బాగా వేయట్లేదు అనుకోండి, కానీ హీ హ్యాస్ హెల్ప్డ్ హిమ్. అబ్దుల్ అజీమ్ అతను హెల్ప్ చేశాడు. సిరాజ్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆర్సీబీ తరఫున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిస్తే అజీమ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డెడికేట్ కూడా చేశాడు. సో అజీమ్ వాజ్ ది ఫస్ట్ మ్యాన్ టు స్పాట్ హిమ్. తర్వాత నేను ఇందాక కూడా మాట్లాడాను, జ్యోతి ప్రసాద్ అని ఫేమస్ పేస్ బౌలర్, ఒకప్పటి హైదరాబాద్ పేస్ బౌలర్, వెరీ వెల్ నోన్ ఫిగర్. ఆయన కూడా వెన్ హీ వాజ్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్, జోనల్స్ టీమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు సిరాజ్ని ఆయన చూసినప్పుడు అనుకున్నాడు చాలా మంచి పేస్ ఉంది అతని దగ్గర, బట్ యాక్యురసీ లేదు, బాగా షార్ట్ వేస్తున్నాడు, బట్ స్టిల్ అతని దగ్గర టాలెంట్ ఉందని చెప్పి ఈ పిక్ డేమ్ ఫర్ జోనల్స్. తర్వాత అండర్-23 అలాగా త్రూ ద ర్యాంక్స్ అతను వచ్చి రంజీ టీంకి వచ్చాడు. కానీ రంజీ టీంలో ఏమైందంటే ఐ థింక్ 2015 అప్పుడు రంజీ టీంలోకి వచ్చాడు. వస్తే అతనికి కొన్ని మ్యాచ్లు ఆడించారు, పక్కన పెట్టేస్తే అతను తర్వాత ఆర్సీబీకి నెట్ బౌలర్కి వెళ్ళాడు. నెట్ బౌలర్కి వెళ్తే అక్కడ ఆర్సీబీకి అప్పుడు బౌలింగ్ కోచ్గా ఉన్నది భరత్ అరుణ్, మన ఫార్మర్ ఇండియా బౌలింగ్ కోచ్.
అతనికి సిరాజ్ బౌలింగ్ ఇంప్రెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ భరత్ తరుణ్ కేమ్ యాజ్ బౌలింగ్ కోచ్ ఫర్ హైదరాబాద్ రంజీ టీమ్. అప్పటికి సిరాజ్ని తీసేశారు. మన హైదరాబాద్ పాలిటిక్స్ తెలుసు కదా, ఒక సీజన్లో ఛాన్స్ ఇచ్చారు, కొన్ని మ్యాచ్లు ఆడిచ్చారు, పక్కన పెట్టేశారు. ఈ లోపల వాళ్ళ అస్మదీయులు ఎవరిని వేసుకుని ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకుని ఉంటారు టీంలో. అతనికి వెరీ సిరాజ్ పేరు కూడా గుర్తులేదన్న, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, ఎవరున్నారు ఎస్తో మంచి ఫాస్ట్ బౌలర్స్ అంటే 2-3 చెప్పి సిరాజ్ అని చెప్పాను. ఎస్, ఒక ఐడెంటిఫికేషన్ పరేడ్ కూడా పెట్టుకుంటారు బహుశా. ఎస్, దిస్ ఇస్ ద గై, ఇతన్ని తీసుకురండి అని చెప్పి అతన్ని టీంలో హీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్ బి ఇన్ ద టీమ్. సో భరత్ తరుణ్ ఇన్సిస్ట్ చేయడం వల్ల లక్ కలిసి రావాలి. ఇప్పుడు టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ కూడా కలిసి రావాలి. సో భరత్ తరుణ్ ఇన్సిస్ట్ చేయడం వల్ల మళ్ళీ, లేకపోతే సిరాజ్ ఆ పాటికి దీంట్లో కలిసిపోయాడు, మళ్ళీ ఛాన్స్ వచ్చేదే కదా. ఎక్కడ ఛాన్స్ వస్తుంది, ఎవరు అతనికి గాడ్ ఫాదర్స్ ఏమన్నారు, డబ్బులు లేవు, ఈజ్ అన్ ఆటో డ్రైవర్ సన్, షూ కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితి అతనికి. సో అలాంటప్పుడు అలాంటి క్రికెటర్ని, బికాజ్ భరత్ తరుణ్ అతని టాలెంట్ గుర్తించాడు కాబట్టి టీంలోకి తీసుకొచ్చాడు. భరత్ తరుణ్ ఈజ్ అ వెరీ గుడ్ కోచ్. అతన్ని ఫైన్ ట్యూన్ చేశాడు. ఇతనికి ఉన్న, ఇందాక చెప్పినట్టుగా షార్ట్ వేసేవాడు, లెంత్ పర్ఫెక్ట్ లెంత్ అతనికి చేతకైదు కాదు, యాక్యురసీ తక్కువ, కానీ పేస్ ఉంది. సో భరత్ తరుణ్ అతన్ని ట్యూన్ చేశాడు. అలా అతనికి గుర్తింపు వచ్చింది. 2017లో SRH అతన్ని సెలెక్ట్ చేశారు. 2.6 crores, చాలా పెద్ద అమౌంట్ కదా. అతన్ని SRH వాళ్ళు పిక్ చేశారు IPL టీంకి. అప్పుడు నేను వెళ్ళాను కూడా సిరాజ్ని కలవడానికి, అతను అభినందించడానికి ఒక మిత్రుడితో కలిసి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బంజారా ఫంక్షన్ ప్యాలెస్ అని ఉంటుంది, బంజారా రోడ్ నెంబర్ 1లో. దాని వెనకాల ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో స్లమ్ ఏరియాలో ఉంటాడు సిరాజ్, అప్పుడు ఉండేవాడు. సో అక్కడ వీ మెట్ హిమ్ అండ్ వీ కంగ్రాచులేటెడ్ హిమ్. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. టెన్నిస్ బాల్కి 2015 వరకు కూడా అతనికి క్రికెట్ బాల్ తెలియదు, టెన్నిస్ బాల్ ఆడుతూ వచ్చాడు. బట్ ఏంటంటే అతను ఆ ప్యాషన్తో అలాగా ఎదుగుతూ వచ్చాడు. అలాంటి క్రికెటర్ సిరాజ్. అక్కడి నుంచి అతనికి ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే నెక్స్ట్ సీజన్లో RCB పిక్డ్ హిమ్. సో RCBలో అతనికి విరాట్ కోహ్లీ అండర్లో ఉండడం అనేది, విరాట్ కోహ్లీ అతను చాలా సపోర్ట్ చేశాడు. అనేక సందర్భాల్లో సిరాజ్ చెప్పాడు, విరాట్ భాయ్ నాకు అతని ఎబిలిటీ తెలిసి, విరాట్ కోహ్లీ అతను ఎంత కష్టపడతాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో తెలుసు. అతనికి కావాల్సిన కాన్ఫిడెన్స్, అతనికి కావాల్సిన రైట్ గైడెన్స్ విరాట్ కోహ్లీ ఇచ్చాడు. మన హైదరాబాద్కి చెందిన ఆర్ శ్రీధర్, ఒకప్పటి ఇండియా ఫీల్డింగ్ కోచ్, ఏమంటాడంటే ఈ సెడ్ వన్స్ దట్ విరాట్ కోహ్లీ ఎలాంటి శిష్యుడు అంటే చార్మినార్ మీద దూకే అని విరాట్ కోహ్లీ చెప్తే సిరాజ్ దూకేస్తాడని చెప్పి. సో విరాట్ కోహ్లీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ హిస్ డెవలప్మెంట్. సో విరాట్ కోహ్లీ టీంలో ఆడడం కూడా అతనికి కలిసి వచ్చింది. సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీవే, టాలెంట్ అయితే ఉండాలి కదా, టాలెంట్ లేకుండా ఎలా ఉంటుంది. బట్ కోవిడ్ టైంలో కూడా సిరాజ్ ఏం చేశాడంటే, కోవిడ్ టైంలో టైం వేస్ట్ చేయలేదు. కోవిడ్ టైంలో అందరి ఇళ్లలో మనం లాక్డౌన్లో ఉన్నాం. ఆ టైంలో అతను గ్రౌండ్కి వెళ్ళి సింగిల్ స్టంప్ పెట్టుకుని ప్రాక్టీస్ చేశాడు. దానివల్ల అతను యాక్యురసీ ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మీకు అంతకుముందు నేను చెప్పినట్టు దిండా అకాడమీ అనేవారు, ఓల్డెన్ రన్స్ ఇచ్చేసేవాడు ముఖ్యంగా IPLలో ఆడినప్పుడు. అందుకే చాలామందికి సిరాజ్ అంటే మొదటి నుంచి ఆ తులకర భావం ఏర్పడడానికి కారణం అంటే యూస్ టు లీక్ రన్స్. కానీ ఎప్పుడైతే కోవిడ్ టైం వేస్ట్ చేయకుండా సింగిల్ స్టంప్ పెట్టి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశాడో, నెక్స్ట్ సీజన్లో 2020లోనే అక్టోబర్లో మళ్ళీ IPL రెజ్యూమ్ అయినప్పుడు ఈ బౌల్డ్ 2 కన్సిక్యూటివ్ మెయిడెన్ ఓవర్స్. అదొక రికార్డ్, ఇప్పటివరకు ఎవరే IPL చరిత్రలో మొట్టమొదటి బౌలర్ 2 కంటిన్యూస్ మెయిడెన్ ఓవర్స్ వేయడం అనేది. సో అతని కెరియర్ అట్లా మోల్డ్ అవుతూ వచ్చింది. తర్వాత టెస్ట్ ఛాన్స్ వచ్చింది. సో నేను చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అతనికి ఎక్కువగా అతని బౌలింగ్ ఏంటంటే ఎక్కువగా ఇన్ స్వింగర్సే ఉండేవి. తర్వాత అవుట్ స్వింగర్ డెవలప్ చేసుకున్నాడు బాగా. అవుట్ స్వింగర్ డెవలప్ చేసుకోవడం పాటు మరి మన ఇండియాలో పిచ్లు కానీ కొన్నిసార్లు బయట కూడా న్యూ బాల్ కాస్త మెత్తబడిన తర్వాత ఎలాంటి హెల్ప్ ఉండదు. వాబుల్డ్ సిమ్ అదొక వేరియేషన్ అతను డెవలప్ చేస్తున్నాడు. వాబుల్డ్ సిమ్ స్పెషలిస్ట్గా అతను ఎక్కువగా బాల్ స్వింగ్ చేయడం. ఈజ్ మోర్ ఆఫ్ ఎ సీమ్ బౌలర్, బట్ విత్ ద న్యూ బాల్ హీ హాస్ బీన్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం అనేక సందర్భాలు చూసాం. ఈవెన్ మనం WTC ఫైనల్ ఆడినప్పుడు 2024లో హీ పిక్డ్ 24 or 23 హీ పిక్డ్ అప్ ఇంపార్టెంట్ వికెట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో వార్నర్ అవుట్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కవాజాని, సెకండ్ ఇన్నింగ్స్లో వార్నర్ తొందరగా అవుట్ చేశాడు.
సో హీ హాస్ బిన్ పికింగ్ వికెట్స్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కానీ ఏంటంటే ఇప్పుడు బ్రాడ్మెన్ నీడలో మెకాబ్ అనే ప్లేయర్ ఉండేవాడు, అతనికి ఎప్పుడు సరైన గుర్తింపు రాలేదు. సచిన్ నీడలో ద్రావిడ్ గుర్తింపు రాలేదు. అలాగే బుమ్రా నీడలో కొంతవరకు షమీ నీడలో ఉండిపోయాడు. సో బుమ్రా లేని మ్యాచ్లో ఇతని యావరేజ్ 20స్లోకి వస్తుంది. బుమ్రా ఉంటే 35 ఉంటుంది యావరేజ్. ఇక్కడ బుమ్రా లేకపోతే అది 23, 24, 26 ఉంటుంది. సో దాదాపు ఆల్మోస్ట్ 10 పాయింట్లు తగ్గుతుంది. సో బుమ్రా లేనప్పుడు హీ ఎంజాయ్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. అలాగే షమీ లేనప్పుడు బుమ్రా ఇద్దరు లేకపోతే అతని యావరేజ్ మరింత బెటర్గా ఉంటుంది, బౌలింగ్ యావరేజ్. సో సిరాజ్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ అస్. ముఖ్యంగా అతను ఒళ్ళు దాచుకోకుండా ప్రతి ఓవర్లో తన పూర్తి ఎనర్జీ, పూర్తి కమిట్మెంట్తో ఆడడం అనేది దట్ ఈస్ ఎ గ్రేట్ అసెట్ ఫర్ ఎనీ టీమ్. సో ఎనీ క్యాప్టెన్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ ప్లేయర్ లైక్ సిరాజ్ ఇన్ హిస్ టీమ్. సో అతను ఇది కూడా చాలామంది నచ్చదు ఏంటంటే అతను ఎక్కువగా అవతల టీం వాళ్ళని స్లెడ్జింగ్ చేస్తాడు, చాలా ఇలా చేస్తాడని చెప్పి అంటారు. కానీ యాక్చువల్గా అది అతన్ని కీప్స్ హిమ్ గోయింగ్. దానివల్ల అతని రిథమ్ని, తన ఇంటెన్సిటీని మెయింటైన్ చేసుకుంటాడు. సో అతను కొద్దిగా కొన్నిసార్లు కొంత హద్దులు దాటినా సరే అది అతనికి అవసరం. సో అది ఈ మధ్య జో రూట్ కూడా అన్నాడు, అతను అంత ఈజ్ అ వెరీ నైస్ గై, అతను ఫేక్ యాంగ్రీగా, అతని యాంగ్రీనెస్ అంతా ఫేక్గా ఉంటుంది తప్ప రియల్ యాంగర్ కాదు అని చెప్పి జో రూట్ కూడా అతన్ని చాలా మెచ్చుకోవడం మనం చూసాం. జో రూట్ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ కూడా అతన్ని మెచ్చుకోవడం చూసాం. సో సిరాజ్ అతని స్మైల్ కూడా చాలా ఇన్నోసెంట్ స్మైల్ ఉంటుంది. సో ఇండియా ఓడిపోయినప్పుడు అతను ఎంత బాధపడతాడో, గెలిచినప్పుడు అందరికంటే ఎక్కువగా అతనే ఆనందపడ్డాడు. సో అటు టీం కోసం కంప్లీట్గా తన హార్ట్ అండ్ సోల్ పెట్టే ఒక ప్లేయర్ సిరాజ్. సో సిరాజ్ గతంలో అతన్ని ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే అతని గురించి బ్యాడ్గా అనుకున్నారో అన్నీ మర్చిపోండి. సిరాజ్ ఈజ్ అన్ అన్సంగ్ హీరో. ఇప్పటికైనా అతని టాలెంట్ని గుర్తించండి, అతని కమిట్మెంట్. టాలెంట్ లేదని మీరు ఇప్పటికీ అనుకున్నా సరే అతని కమిట్మెంట్, అలాంటి కమిట్మెంట్తో ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేయడం, తన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఆషామాషి విషయం కాదు. సో లెట్ us హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ సిరాజ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు సిరాజ్కి ఫ్యాన్స్గా మారిపోని నేను చెప్పను, సిరాజ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి మీకు అందరినీ కోరుతున్నాను.